गणपतिं महागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित गणपतिं मनसा स्मरामि। చంద్రుని చూస్తే నేను కోన అపనిందలు వస్తాయి అనే విషయం తెలుసుకుంటాను. ఇదే ప్రశ్నని శౌనక ఋషులు శూద్రుల వారు అడుగుతారు. దానికి కథ చెప్తారు. ఒకనొక సందర్భంలో కూడా కృష్ణ పరమాత్ముడు తాను మథురాపట్నంలో ఉన్నప్పుడు సత్యభామ యొక్క తండ్రి సూర్య ఉపాసకుడు అన్నమాట. సూర్యుడి ఆరాధన చేస్తూ ఉంటాడు. సూర్యుడు అనుగ్రహించి ఏం చేస్తాడంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మణిని ఇస్తాడు, ఒక వజ్రఖచితమైనటువంటి ఒక హారాన్ని ఇస్తాడు. దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే 8 భారముల బంగారాన్ని ఇస్తున్నాడు ప్రతిరోజు కూడా. 8 భారములు అంటే ఒక భారము అంటే 10 తులాలు అన్నమాట. అట్లా 8 భారములు అంటే 80 తులాల బంగారాన్ని ప్రతిరోజు ఇచ్చేది. అప్పుడు కృష్ణుడు వచ్చి అంటాడు, కేవలం నీ ఒక్కడికి చెందాల్సింది కాదు, ప్రజలందరికీ చెందాలి, కాబట్టి అది నాకు ఇవ్వు, నేను దాన్ని అందరికి ఉపయోగిస్తాను అని చెప్పేసి అంటే నేను ఇవ్వను అంటాడు. సరే అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణుడు. కొన్ని రోజుల తర్వాత ఆ మణి కనిపించింది. ఏమైందా అని ఆలోచిస్తే కృష్ణుడే దొంగతనం చేశాడని చెప్పి ఒకరి చెవున ఇంకొక చెవులు పడుతూ కృష్ణుడు చెవులు పడుతుంది. అసలు ఏం జరిగిందా అని కృష్ణుడు ఆలోచన చేస్తే నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. ప్రసేనుడు అని చెప్పి ఆ రాజు
ఆ ప్రసేనుడు ఏం చేస్తాడంటే అన్నకు చెప్పకుండా ఆ హారాన్ని మెడలో వేసుకొని వేటకి వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రసేనుడిని ఒక సింహం చూసి చాలా ప్రకాశమానమైనటువంటి హారాన్ని చూసి ఇది ఏదో విచిత్రంగా ఉందని చెప్పి ఆ ప్రసేనుడిని చంపేసి ఆ హారాన్ని నోట్లో కరుచుకొని వెళ్ళిపోతుంది. వెళ్తూ ఉంటే చాలా ప్రకాశమైనటువంటి వస్తువు కనిపించేసరికి జాంబవంతుడు వస్తాడు. జాంబవంతుడు వచ్చి, ఈ జాంబవంతుడు ఎవరు అంటే రామాయణ కాలంలో ఉన్నటువంటి జాంబవంతుడే. ఆయన వచ్చి సింహాన్ని సంహారం చేసి ఆ హారాన్ని తీసుకెళ్లి తన కుమార్తె తొట్లిలో పడుకొని ఉంటుంది. ఆ తొట్లికి ఒక ఆట వస్తువులా కడతాడు. అప్పుడు ఈ మాట చెప్తాడు, సింహ ప్రసేనం అవధి సింహో జాంబవతాహత సుకుమారక మానోది నవకేశ శమంతక. ఆ మణి పేరు శమంతక మణి. ఏడవద్దు, ఈ మణి నీకోసమే తీసుకొచ్చాను, ఆడుకో అని చెప్పి జాంబవంతుడు చెప్తాడు. అలా ఆ కృష్ణుడు వెతుక్కుంటూ వస్తాడు ఈ ప్రసేనుడిని. వెతుక్కుంటూ ఆ వేటగా అడవికి వస్తే అక్కడ ఆ ప్రసేనుడి యొక్క శవం పడి ఉంటుంది. దాన్ని ఎవరు చంపారని అడుగులు చూసుకుంటూ వెళ్తే సింహం అడుగులు ఉంటాయి, ముందుకు అట్లే వెళ్తాడు. అక్కడ సింహము చచ్చిపడి ఉంటుంది. మరి ఈ సింహాన్ని చంపింది ఎవరా అని చెప్పేసి వెతుకుతూ పోతే జాంబవంతుడి పాదాల కూతురు వెతుకుతూ ఒక గుహలోకి వెళ్తుంది. కృష్ణుడు అంటాడు, మీరంతా ఇక్కడే ఉండండి అని చెప్పి గోపాలకులందరినీ అక్కడే బయట ఉంచి ఈయన కృష్ణుడు గుహలోకి వెళ్ళి జాంబవంతుడితో 18 రోజులు యుద్ధం చేస్తాడు. 18 రోజులు యుద్ధం చేసి చివరికి జాంబవంతుడికి సామర్థ్యం లేక తన ఓటమిని ఒప్పుకుంటాడు. నీకు కావాల్సింది ఏంటి, ఎందుకు వచ్చావు అంటే నేను ఈ శమంతక మణి కోసం వచ్చాను, అసలు ఎవరు నీవు అని అంటే అప్పుడు కృష్ణుడు రాముడిగా తన దర్శనమిస్తాడు జాంబవంతుడు. ఎందుకు అంటే జాంబవంతుడు రావణాసురుడితో రాముడు ఎప్పుడైతే యుద్ధం చేశాడు సీతాదేవి కోసం పోయినప్పుడు రావణాసుడితో యుద్ధం చేయగా ఆ యుద్ధ కౌశలాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. రాముడి యుద్ధ కౌశలం ఎలా ఉంది, ఇంత పరాక్రమవంతుడు అది ఇది అని మెచ్చుకుంటాడు. అయోధ్య పట్టణానికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అందరికీ ఒక్కొక్క వరాన్ని ఇచ్చుకుంటూ పోతాడు రాముడు. నీకేం కావాలి అని చెప్పి జాంబవంతుని అడిగితే ఆయన అంటాడు, స్వామి నాకేం అక్కర్లేదు, నీతో ఒకసారి యుద్ధం చేయాలని ఆశ కలిగింది నాకు అంటాడు. అక్కడ చూశాడు కదా లంకాపట్నం, నీతో యుద్ధం చేస్తా అంటే రాముడు అంటాడు, ఈ యుగంలో నీవు నాకు సేవకుడివి, నీతో నేను యుద్ధం చేయలేను, తర్వాత యుగంలో చేస్తాను అని పాటిస్తాను. మరి తర్వాత యుగం ఏంటి, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం. కృష్ణుడిగా పుట్టగానే ఏం చేస్తాడంటే అవతారం చేయగానే ఆ మాటకు తాను నెరవేర్చుకుంటాడు. 18 రోజులు యుద్ధం చేసి ఆ పిండి ముద్దను కదా చేసినట్టు చేసేస్తాడు జాంబవంతుడు. చివరికి మళ్ళీ అనుగ్రహం చేస్తాడు. మరి ఇంత అనుగ్రహం చేసినటువంటి కృష్ణుడికి మరి జాంబవంతుడు ఏమి ఇవ్వాలంటే తన కుమార్తె జాంబవతి అని చెప్పి యుక్త వయస్సు కలిగినటువంటి అమ్మాయినిచ్చి దొంగ అని చెప్పేసి అందరికీ ప్రచారం చేస్తేనే అని చెప్పి ఆ నామూషితో ఏం చేస్తాడు, మరి దాన్ని పరిహారం చేసుకోవాలి కదా. కృష్ణుడి పైన ఇంత అపనిందలు వేసిన కాబట్టి దానికి ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా ఏమి ఇవ్వగలరు అని చెప్పి తన కన్యారత్నాన్ని ఇచ్చేస్తాడు. శమంతకమని కన్యారత్నం సత్యభామ వచ్చి వివాహం చేస్తాడు. ఆ కృష్ణుడు అంటున్నాడు, సత్యభామ ఒకరు చాలు, ఆ శమంతకం నాకు అక్కర్లేదని ఇచ్చేస్తాడు. మరి ఎందుకు కృష్ణుడికి అపనిందలు వచ్చినాయంటే సాయంకాలం వేళ ఈ గణపతి చవితి నాడు కృష్ణుడు పాలను పెరుగుతున్నాడు. ఆవు పాలను పెరుగుతుండగా పాలల్లో చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. నేరుగా కూడా కాదు, గణపతి చవితి నాడు చంద్రుడిని పాలల్లో చూసినందుకు కృష్ణుడికి అపనిందలు వచ్చినాయి. మరి కృష్ణుడు తన అపనిందలు తాను పరిహారం చేసుకున్నాడు. కానీ మన వల్ల సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మరి ఏం చేయాలి, మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు గణపతి చవితి నాడు చంద్రుడు చూడకూడదు అంటే ఎప్పుడైతే గణపతి అవతారం అనేటువంటి జరిగిందో ఆ గణపతి ముఖాన్ని ఎప్పుడైతే పొంది తాను సంచారం చేస్తున్నాడో ఎలక పైన, అప్పుడు అందరూ భక్తులు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు ఉండ్రాలు పాయసం అన్ని తిని పొట్ట నిండిపోయింది. ఆ బరువును తట్టుకోవడం సాధ్యం అవ్వట్లేదు ఎలకకి. దానితో కూడా ఏమవుతుంది, ఆకాశంలో వెళ్తూ ఉంటే ఒక సర్పం అడ్డం వస్తుంది. ఒక పాము అడ్డం వచ్చేసరికి దాన్ని చూసి పాముకు మొదలే పాము అంటే ఎలుకకు పాము అంటే భయం, చూసి మూచబడి కింద పడిపోతుంది. గణపతి కింద పడిపోతుంది, పొట్ట పగిలి ఆ పొట్టలో ఉండ్రాలన్నీ కింద పడిపోతుంది. సరే కింద పడిపోయినటువంటి వస్తువులన్నింటినీ మళ్ళీ పొట్టలో పెట్టుకుని అదే పామును తీసుకుని తన పొట్టకు కట్టేసుకుంటాడు. పాము చూడండి. అలా అప్పుడు ఆ సందర్భంలో ఏమవుతుందంటే చంద్రుడు చూసి నవ్వుతాడు. ఆ చంద్రుడు చూసి నవ్విన దానికి ఈయన శాపం పెడతాడు, నీకు కాంతి లేకుండా పోయిన శాపం పెట్టేస్తాడు.
చంద్రుడికి కాంతే లేకుండా పోని అని చెప్పి శాపం పెడితే చంద్రుడు వచ్చి ప్రాధాయపడగా అప్పుడు 15 రోజులు కాంతి ఉండాలి, 15 రోజులు ఉండకూడదు అని శాపం. అంతేకాదు ఈ రోజు నిన్ను ఎవరైతే చూస్తారో వారికి అపనిందలు రాని శాపం పెట్టింది. ఇది గణపతి చెప్తున్నాడు. గణపతి ఆ చంద్రుడిని చూడకపోవడం ఎందుకంటే అపనిందలు రావడానికి ఇది శాపం కారణం. కాబట్టి ఆ అపనిందలు మనకు రాకుండా ఉండాలంటే ఈ శ్లోకాన్ని, ఈ కథని ఖచ్చితంగా అందరూ శ్రవణం చేయాలి. అందరూ కూడా చెప్పండి. సింహ ప్రసేనం అవధి సింహో జాంబవత అతః సుకుమారక మారోధీః మా రోధీః తవ కేశః శమంతకః. జై బోలో గజానన భగవాన్ కీ.